ఇంటినే స్టూడియో చేసిన రికార్డింగ్ ఇదొక్కటే. మంగళంపల్లి గారు. వారి ఇంట్లో చేసింది. అయితే 2019 సెప్టెంబర్‌లో పాడారండి. హ్మ్. 2014 సెప్టెంబర్‌లో పాడారు. హ్మ్. మొన్న 2024 సెప్టెంబర్‌లో న్యూ జెర్సీలో ఘనంగా టీఫాస్ వాళ్ళు చేశారు. ఓహో! అక్కడ రిలీజ్ అయిందండి. ఓహో! ఆహా! మహానుభావుడికి నేను నివాళి అమెరికాలో చేశానండి. ఓహ్! వీణా పాని ఎక్కడున్నారంటే సరే బిగినింగ్ డేస్‌లో కొన్ని మన తనికెళ్ళ భరణి గారు అవును. మిమ్మల్ని ప్రోత్సహించి అయ్యో! మిథునం ఎంతో మీకు ఇది చేశారాయన. చేశారండి. తనికెళ్ళ భరణి గారే మీ ఆయనేనండి నాకు. గురువా ఏమన్నా మీ మెంటార్ అనుకోండి, ఏమైనా అనుకోండి. ఆయనే కదా మీకు ఆ పాట దాంట్లో పట్టుకొని చూద్దాం. పట్టుకొని చూద్దాం అనే సినిమా సినిమాలో ఇప్పించింది ఫస్ట్ ఆయనే. టైమ్ సంగీత దర్శకుడిగా అవకాశం ఇప్పించింది ఆయన. ఇప్పించారు. పేరు పెట్టింది ఆయనే నాకు. నా పేరు రమణమూర్తి. రమణమూర్తి. వీణాపాణి అనే పేరు పెట్టింది ఆయనే. ఆయన. శివనాగేశ్వరరావు గారు సినిమా ఇచ్చారు. ఆయన ఆట కదరా శివ నాలోన శివుడు గళ్ళు కొన్ని కోట్ల మంది పాడుతూ ఉంటారు. అయన్నీ మీరే అవి నేనే. సంగీతం. అందుకే భరణి గారి గురించి అట్ ద సేమ్ సందర్భం టైమ్ ఆయన డైరెక్ట్ మిథునం. చేసినటువంటి మిథునం. నాకెక్కడికి వెళ్ళిన ప్రపంచంలో మిథునానికి సంగీత దర్శకుడిగా మిథునం సంగీత దర్శకుడు అనేటువంటిది మీకు ఒక ఒక ఐడెంటిటీ ఒక మార్క్. అందుకే భరణి గారి గురించి ఒకే ఒక్క మాట అంటాను. హ్మ్. ప్రపంచం వీణాపాణి ఉన్నాడా లేడా అంటే హ్మ్. ఒక్క తనికెళ్ళ భరణి గారు వీణాపాణి తిన్నాడా లేడా అంటారు అని వాడికి నేను ఎప్పుడు చెప్పాను. ఓహో! అంటే కుటుంబంలో కూడా ఎంత ఆప్యాయత అంటే ఏమీ లేకుండా ఒంటరిగా ఇక్కడికి వచ్చాను. హుహు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తిని తలుచుకోని క్షణం నాకున్నదండి.